పలాసలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిడ్నీ సెంటర్ ఉద్యానం ప్రజలకు పునరుజ్జీవం పోస్తోంది. దశాబ్దాల శోకం తర్వాత వారి గురించి మొదటిసారి ఆలోచించిన నాయకుడు వైఎస్ జగన్ ను ఆ ప్రాంత ప్రజలు మనసారా మెచ్చుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో పురుడు పోసుకున్న ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమవడంతో ఇప్పుడు ఆ ఆసుపత్రి కిడ్నీ ప్లాంట్ కు వేదికైంది. కొన్ని దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో నరకయాతన పడుతున్న ప్రాంతం అది. ఎన్నో ఏళ్లుగా సమస్యతో బాధపడుతున్న అభాగ్యుల ప్రాణాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. పాదయాత్రలో కిడ్నీ బాధితుల కష్టాలు చూసిన వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక పలాసలో 50 కోట్లతో 200 పడకలతో డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని నిర్మించారు. దేశంలో అత్యంత ఆధునికమైన వైద్య పరికరాల కోసం మరో 23 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కిడ్నీ రోగాలపై అధ్యయనం చేయడానికి వైద్యులను, సిబ్బందిని వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. దీంతో వందలాది మంది కిడ్నీ రోగులు ఈ హాస్పిటల్లో నాణ్యమైన వైద్య సేవలు పొందుతూ తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. అలాగే ఈ ప్రాంతానికి త్రాగునీరు అందించేందుకు 700 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటింటికి మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్కే దక్కింది. దీంతో ఇన్ని సేవలు అందుతూ ఉండడంతో ఉద్దాన ప్రజలు వైఎస్ జగన్ ని మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ కళ నేటికి సాకారమైంది. వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో శుక్రవారం కిడ్నీ మార్పిడికి మొదటిసారి శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేసింది వైద్య బృందం. కిడ్నీ రోగులకు డయాలసిస్తో పాటు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా జరగడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలాసలో ఏర్పాటు చేసిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ని వైఎస్ జగన్ అందించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క ఎక్విప్మెంట్ ని గాని, డాక్టర్ ని గాని ఆస్పత్రికి మంజూరు చేశారా అని ప్రశ్నించారు. ఆస్పత్రి వద్ద వైఎస్ జగన్ ఇనాగరేట్ చేసిన శిలాఫలకాలు తొలగించిన ఉద్దానం ప్రజలకు ఎవరు మేలు చేశారో అందరికీ తెలుసునన్నారు. వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ప్రతి ఇసుక రేణు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాసి ఉంటుంది. ఇటుకండంలో ఇసుక రేణు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాసి ఉంటుంది. దాని మీద ఉన్నటువంటి పేటెంట్ రైట్స్ 100% కాదు, ఎంత పర్సెంట్ ఉందో అంత పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప మరొకరు కాదు. అభాగ్యులకు నేనున్నానంటూ వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. దశాబ్దాలుగా నలుగుతున్న కిడ్నీ రోగానికి పరిష్కారం దొరకడంతో వైఎస్ జగన్ ఉద్దానం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.